హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరి అయితే ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ఏంటంటే రీసెంట్గా ఒక 3 days బ్యాక్ అయితే గాయత్రికి అయితే వైట్ జాయింటిస్ వచ్చినట్లు తెలిసింది. అది బాగా ఎక్కువ అయినాయి. అంటే సిమ్టమ్స్ తొందరగా తెలియలేదు. వైట్ జాయింటిస్ బాగా ఎక్కువ అయిన తర్వాత గాయత్రికైనా తెలిసింది, టెస్ట్ చేపిస్తే తెలిసింది. ఇప్పుడైతే ట్రీట్మెంట్లో ఉంది. కొన్ని విషయాల మీద షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయి అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే టైం అయితే అస్సలు మంచిగా నడవట్లేదు. ఎందుకంటే చాలా అన్నీ ఏదైనా సరే కానీ అన్నీ ఎదురు దెబ్బలాగానే తగులుతున్నాయి. సడన్గా గాయత్రికి అట్లా కావడం, వైట్ జాయింటిస్ అంటే చాలా డేంజర్, అసలు నమ్మడానికి రాదు. యాక్చువల్లీ గాయత్రి ఫుడ్ కరెక్ట్గా తినదు, ఆమె టైంకి తినదు, ఫుడ్ కరెక్ట్గా తినదు. అలాంటిది ఇప్పుడు వైట్ జాయింటిస్ అయినాయి కాబట్టి 2 months వరకు వేరే కర్రీస్ ఇట్లా ఏం తినొద్దు, జస్ట్ కారం పొడితోనే. గాయత్రి యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఎనర్జీతోనే పనిచేసే ఎనర్జీ కావాలి గాయత్రికి చేయడానికి. అలాంటిది ఫుడ్ ఇట్లా కరెక్ట్ తినదు. దాంట్లోతో జాయింటిస్ రావడం వల్ల తను చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది షాప్ నడిపించుకుంటే. ఎందుకంటే షాప్ కూడా కొబ్బరి బొండలు కొట్టాలంటే ఎనర్జీ కావాలి కదా. దానితో ఇప్పుడు జాయింటిస్ రావడం వల్ల ఇంకా వీక్ అయిపోతుంది, బాగా ఇబ్బంది అయితే పడుతుంది. కాకపోతే చాలా డేంజరు ఈ విషయంలో మాత్రం అస్సలు నెగ్లిజెన్స్ చేయొద్దు. కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటేనే, కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టు పాటిస్తూ 2 months వరకు అయితే కారం పొడితోనే తినాలి. వేరే కర్రీస్ ఇట్లా ఏమి వాడద్దు, ఆయిల్ అస్సలు వాడద్దు. ఇదొక ప్రాబ్లము. ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ ఏమైందో కానీ అసలు ఈ మానిటైజేషన్ అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ వచ్చినాక చాలా డౌన్ అయిపోయింది. చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన పేమెంట్తోనే నేను అమ్మవారిని చేసిన, అంటే నా కోసము కానీ పిల్లల కోసం కానీ ₹1 ఇట్లా వాడకుండా అమ్మవారిని చేసిన. ఎందుకంటే నా ఛానల్ బాగుండాలి, ఛానల్ గ్రోత్ బాగుండాలి, సబ్స్క్రైబర్స్ బాగుండాలి అని చెప్పేసి. కానీ నిజంగా అమ్మవారు పరీక్షిస్తుందో ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అది ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత చాలా అంటే చాలా పడిపోయింది, అసలు పాతాళానికి పడిపోయింది. హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయొచ్చు ఫ్రెండ్స్. హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తే నాకు గ్రోత్ వస్తుంది. కానీ ఎందుకు గ్రోత్ వస్తుంది ప్లస్ ఇన్కమ్ ఇట్లా వస్తుంది. కానీ ఎందుకు చేయట్లేదు అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ని కొంతవరకే చేయగలుగుతాను. తర్వాత మళ్ళీ బ్లాగ్స్ అవన్నీ పిల్లలు తీయాల్సిందే. తర్వాత ఎప్పటికైనా మళ్ళీ మన బ్లాగ్స్ ఛానల్ కాబట్టి బ్లాగ్స్ చూడాల్సిందే. అప్పుడు అలవాటు చేసే బదులు ఇప్పటి నుంచే ఛానల్కి అలవాటు చేద్దామని చెప్పేసి నేను హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఆపేసిన. ఎందుకంటే అది వేరే కేటగిరీ, ఇది వేరే కేటగిరీ. నా ఛానల్కి వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ నా ఇన్ఫర్మేషన్ ఇష్టపడి వచ్చిన వాళ్ళే. అలాంటిది వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బ్లాగ్స్ తీసుకుంటే వ్యూస్ అయితే చాలా దారుణంగా పడిపోయినాయి. ఇంకా రెవెన్యూ అయితే ఇష్టపెట్టాను, రెవెన్యూ అయితే అసలు రావట్లేదు, ఇన్కమ్ అయితే ఏం రావట్లేదు. కాకపోతే ఏంటంటే మరీ ఇంత దారుణంగా పడిపోతుంది అనుకోలేదు. ఛానల్ అయితే చాలా బాధ అనిపిస్తుంది. అసలు వీడియోస్ చేయాలంటే ఇట్లా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు ఇంత దారుణంగా పడిపోతున్నావు. కానీ సీరియస్గా నాకు సపోర్ట్ చేసేటప్పుడు మాత్రం 300-400 ఉన్నారు. 300-400 సబ్స్క్రైబర్స్ మాత్రం వాళ్ళైతే నా బ్లాగ్స్ చూడడము, కామెంట్స్ పెట్టడము, రెగ్యులర్గా చూసే వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వీడియో కామెంట్ పెడతారు. అందులో పద్మిని సిస్టర్ అని చెప్పేసి, ఇంకా అను బ్లాగ్స్ అని చెప్పేసి ఇంకా కొంతమంది ఉన్నారు. చాలా అంటే ఏమంటారు, ఏ వీడియో పెట్టినా కూడా ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు అయితే ఫుల్గా చూస్తారు. కాకపోతే నేను ఇంత దారుణంగా పడిపోతుంది అని చెప్పేసి అనుకోలేదు. అంటే నేను ఏది చేసినా ఇట్లా నేను స్వార్థంగా ఆలోచించకుండా మనసుతో ముందుకు వెళ్తున్నా. నాకు అన్నీ ఆపోజిట్గా జరుగుతున్నాయి. నేను ఒకటి అనుకుంటే అన్నీ ఆపోజిట్గా జరుగుతున్నాయి. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఇందులో నా స్వార్థం ఎలాంటిది లేదు. ఒకవేళ నేను నిజంగా స్వార్థపరునే అయితే ఈ హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఏమంటారు, ఫోన్పేలు చేయండి, మనీ పంపండి అని చెప్పేసి చెప్పవచ్చు. బట్ నేను ఎక్కడ సెల్ఫిష్గా ఆలోచించట్లేదు. నా ఛానల్ బాగుండాలి, ఫ్యూచర్లో ఏంటంటే పిల్లలకి హెల్ప్ కావాలని చెప్పేసి నేను అంతా పాజిటివ్నెస్గా ఫస్ట్ వచ్చిన పేమెంట్లకి ఇట్లా ₹1 వాడలేదు. నేను ₹1 వాడకుండా ఇంకా ఏంటంటే దైవ కార్యానికి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, ఏదనుకున్నా ఇట్లా జరుగుతుంది అన్న ఉద్దేశంతో దైవ కార్యానికి ఉపయోగించిన ఇట్లా ఇంకా పాతాళానికి వెళ్ళిపోయింది. ప్లస్ ఇంకోటి థర్డ్ది ఏంటంటే నాకు ఈ 1 week నుంచి నాకు హెల్త్ ప్రాబ్లం బాగా అయింది. డయాలసిస్ కావడానికి చేతికి ఫిస్టులా ఉంటుంది కదా, ఇక్కడ ఈ ఫిస్టులాని ఒకటి చిన్న సర్జరీ చేసి ఒక ఏమంటారు 2 veins కలిపేస్తారు, దాన్ని ఫిస్టులా అంటారు. అది సర్జరీ చేయించుకోవడానికి ఫస్ట్సారి సర్జరీ చేయించడానికి 30,000 అవుతుంది. ఇప్పుడు ఏంటంటే అది ఉంటేనే, చేతికి అది ఉంటేనే డయాలసిస్ అవుతుంది, లేదంటే డయాలసిస్ చేయడానికి రాదు. 3 days డయాలసిస్ చేయకపోతే చనిపోతారు. అయితే ఇప్పుడు ఏంటంటే నా చేతికి అది ఫిస్టులా అనేది ఉంది కదా, అది ప్రాబ్లం అయింది. అదేంటంటే ఆ వెయిన్లు అనేది బ్లడ్ అనేది మొత్తం క్లాట్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఆల్రెడీ ఇక్కడ వాసింది మొత్తము, ఇక కనిపిస్తుందా,
ఇక్కడ ఆల్రెడీ షర్ట్ ఇట్లా అంటే నేను డైరెక్ట్గా చూపించట్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాసింది కదా, ఇదంతా వెయిన్లు అనేది బ్లడ్ క్లాట్ అయిపోయింది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సర్జరీ చేయాలి. అది మొత్తం సర్జరీ చేసి ఆ బ్లడ్ క్లాట్లను తీయాలి. తీయకపోతే డేంజర్. ఒకవేళ బ్లాస్టిక్ ఇట్లా అయిందంటే వితిన్ 15 to 20 secondsలో చనిపోయే అవకాశం అనమాట. అంత డేంజర్ పొజిషన్లో ఉంది. అయితే నేను హైదరాబాద్కి వెళ్ళి దాని ప్రాసెస్ కనుక్కుంటే, ప్రాసెస్ ఏంటి అంటే ఈ చేతికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఆపరేషన్ చేయాలంటే ఈ ఫిస్ట్లో ఎలా ఉందో అదే ఫిస్ట్లో ఇక్కడ ఈ చేతికి చేయాలన్నారు. ఈ ఫిస్ట్లో రెడీ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఆపరేషన్ చేసి ఫిస్ట్లో తీయాలి, బ్లడ్ క్లాట్స్ తీయాలి. ఈ చేతికేమో 40,000 అడిగినారు, ఈ చేతికేమో 30,000 అడిగినారు. అది మీరు ఎంత తొందరగా ఇచ్చుకుంటే అంత మంచిది, లేదంటే ప్రాబ్లం సివియర్గా అవుతుంది. తర్వాత మళ్ళీ మేము చెప్పలేదు అనొద్దు అని చెప్పేసి అన్నారు. ఏమైందేమో అసలు అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి. అంటే గాడి మన పరీక్షిస్తుండా లేదంటే మన టెస్టులు పెడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నాకే హెల్త్ ప్రాబ్లం కావడము, ప్లస్ గాయత్రికి ఇలా కావడము, ప్లస్ ఈ ఛానల్ని కొంతవరకైనా హెల్ప్ అవుతుందేమో, కొంతవరకన్నా ఏమంటారు చిన్న వాటికన్నా సరే యూజ్ అవుతుందేమో. నా మనసులో నేను ఎలాంటి స్వార్థం లేకుండా చెప్తున్నాను. నా మనసులో ఏముండే అంటే నాకు వచ్చిన ప్రతి రెవెన్యూలో కనీసం ఒక 20 to 30% అయితే పేదవాళ్ళకని ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా సాయం చేద్దాం అనుకున్నాను. అది ఎలా అంటే ఈ చలికాలంలో బెడ్షీట్లు ఇవ్వడం కానీ, లేదంటే జస్ట్ ఒక అట్టి పనులైనా సరే ఒక పర్సన్కి ఒక 2 అట్టి పనులైనా, అంటే మన బడ్జెట్ బట్టి నాకు ఒక 5,000 అలా వచ్చిందంటే అందులో ఒక 1,000 రూపాయలు మొత్తం ఖర్చు పెడతాను చెప్పట్లేదు. 5,000 అట్లా వచ్చిందంటే ఒక 1,000 రూపాయలు అట్లా ఎంతో కొంత చేద్దామని చెప్పేసి నేను ఫస్ట్ నుంచే ఫిక్స్ అయినా. అందుకని చెప్పేసి అది ఫస్ట్ పేమెంట్ వచ్చిందంటే అది చేద్దామని నా మనసులో ఉండే. బట్ ఫస్ట్ పేమెంట్ దైవ కార్యానికి ఉపయోగిస్తే మంచి జరుగుతుంది, మా ఛానల్ గ్రోత్ బాగుంటుంది, మనకి ఇట్లా మంచి రోజులు వస్తాయని చెప్పేసి ఉద్దేశం చేసి అంటే మరి పాతాళం తొక్కినట్టే అయిపోయింది మొత్తం. ఎట్లా అంటే చావా బ్రతక అన్నట్లు పరీక్షిస్తున్నట్లు అంత దారుణంగా అయిపోయింది. ఇప్పుడేమో నా ప్రాబ్లం ఇది, ప్లస్ ఏంటంటే ఇప్పుడు సర్జరీ వాళ్ళు డాక్టర్ ఉండేమో చెప్పంటే ఒక 1 month లోపల సర్జరీ చేయించుకోవాలి బాబు, లేదంటే అది ఫిస్ట్లో బ్లాస్ట్ అయితే మాత్రం ఫిస్ట్లో మాత్రం పోతే మాత్రము వితిన్ 10 to 15 secondsలో బ్లడ్ మొత్తం బయటకు వచ్చేసి అసలు నువ్వు హాస్పిటల్కి వచ్చే ఛాన్స్ ఇట్లా ఉండదు. మీ ఇంటికి ఎక్కడున్నా సరే హాస్పిటల్ గేట్ వరకు ఇట్లా రాలేవు, అంత లోపలనే చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పేసి అట్లా చెప్పేసారు. దానికి ఏమో ఇప్పుడు 70,000 ప్లస్ ఇంకోటి ఈ ఏమంటారు గాయత్రికి కరెక్ట్ టైంలో ఈ ప్రాబ్లం కావడం. ఇప్పుడు సమ్మరు కొంచెము ఏమంటారు షాప్ కొంచెం మంచిగా నడుస్తుందని అనుకునే టైంలో ఇప్పుడు గాయత్రికి ఈ వైట్ జాండీస్ రావడం. వైట్ జాండీస్ ఇట్లా అస్సలు నమ్మడానికి రాదు, చాలా డేంజరు. ప్లస్ దాని తోడు ప్లస్ ఏంటంటే వీడియోస్ వల్ల ఏమైనా ఇన్కమ్ వస్తుందేమో కొంతవరకు అనుకొని ఈ ఇన్కమ్ ఏమైనా యూజ్ అవుతుందేమో అనుకుంటే ఛానల్ మొత్తం పాతాళంకి పడిపోయింది. యాక్చువల్లీ హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇష్టమైతే మన సబ్స్క్రైబర్స్కి నా ఇన్ఫర్మేషన్ నచ్చి వాళ్ళు ఎంత అంటే సూపర్ స్టిక్కర్స్ సూపర్ చాట్ ద్వారా ఎంత కొంత అమౌంట్ అనేది పంపిస్తుండేవాళ్ళు. అదేంటంటే నా ఫస్ట్ రెవెన్యూలో యాడ్ అయ్యి రెవెన్యూ అనేది తొందరగా వచ్చింది, అమౌంట్ అనేది తొందరగా వచ్చింది. ఇప్పుడైతే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 2 months అయిపోయింది. ఇంకా అమౌంట్ రావాలంటే ఇంకా 1 month అవుతుందో 2 months అవుతుందో చెప్పడానికి రాదు, అంత దారుణంగా పడిపోయింది. కాకపోతే నేను ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయకపోవడానికి ఒకటే రీజన్, నాది ఎట్లా గాల్లో పెట్టిన దీపంలాగా అయిపోయింది నా పరిస్థితి. గాల్లో పెట్టిన దీపంలాగా ఎప్పుడో అప్పుడు అన్నట్లు పరిస్థితి చెప్పడానికి వస్తలేదు. అయితే ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన పర్పస్ ఒకటే, ఫ్యూచర్లో పిల్లలకి యూజ్ కావాలని. అయితే ఇప్పుడు ఏంటంటే నేను హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసుకుంటూ పోయినంటే సడన్గా ఏమైనా అయిందనుకో అక్కడితో ఆగిపోతుంది. బట్ పిల్లలు సడన్గా బ్లాగ్స్ చేస్తే ఎవరో చూడరు. అందుకే నేను ఉన్న టైంలో బ్లాగ్స్ చేసి బ్లాగ్స్ చూడడం అలవాటు చేయాలి. బ్లాగ్స్ అంటే వీడియో పెడితే కనీసం 2-3 వేల వ్యూస్ వచ్చే రేంజ్ వరకు తీసుకెళ్తే పిల్లలకు బ్లాగ్స్ చేయడం తెలుసు. వైశ్యకు బ్లాగ్స్ చేయగలుగుతుంది, ఎడిటింగ్ చేయగలుగుతుంది, అప్లోడ్ చేయగలుగుతుంది. నేను లేకపోయినా ఇట్లా బ్లాగ్స్ వరకు అయితే వైశ్య చేయగలుగుతుంది. అందుకని చెప్పేసి నేను ఈ బ్లాగ్స్ అనేది చేస్తున్నాను డైలీ లైఫ్. ఎందుకంటే నేను లేకపోయినా ఇట్లా వాళ్ళకి ఖచ్చితంగా ఛానల్ని నడపాలంటే, ఛానల్ని మెయింటైన్ చేయాలంటే అది వాళ్ళ చేతిలో వాళ్ళకి వచ్చిన పని, అది వాళ్ళకి తెలుసు ఆ విషయము ఎలా బ్లాగ్స్ చేయాలని. అందుకని చెప్పేసి నేను హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఆపేసినా కానీ మరి ఇంత దారుణంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి అనుకోలేదు అసలు. ఇప్పటికి ఇట్లా చేయొచ్చు ఫ్రెండ్స్, హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయొచ్చు. బట్ సడన్గా ప్రాబ్లం అయింది అనుకోండి అక్కడితో ఆగిపోతుంది. కానీ ఇప్పుడు నేను ఉండగానే నేను ఆల్రెడీ బ్లాగ్స్లో కనిపిస్తూ
వీడియోస్ చేస్తేనే వ్యూస్ రావట్లేదు. సడన్గా నేను లేకపోయేసరికల్లా వాళ్ళు వీడియోస్ చేస్తే అప్పుడు ఈ ప్రాబ్లం అనేది వాళ్ళు ఫేస్ చేయొద్దని చెప్పేసి నేను తనలాడుతున్నాను అంతే. ఇందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ఏంటంటే ఈ బ్లాగ్స్కి కనీసం వీడియో పెట్టినట్టు ఒక 2-3 వేల వ్యూస్ వచ్చే రేంజ్ వస్తే చాలు. కానీ ఎందుకో అంటే మేబీ అన్నీ ఇప్పుడు ఒక్కొక్కసారి దేవుడు మొత్తం పరీక్షిస్తాడా అంటారు కదా, అంటే నాకు కరెక్ట్గా తెలియదు. అది ఏంటంటే సినిమాలు దాన్ని బట్టి చూస్తే భక్తులను వీళ్ళని బాగా పరీక్షిస్తాడు, టెస్టులు పెడతారు అంటారు కదా. అదే ఇప్పుడు నా మీద జరుగుతుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ ఇలా పడిపోవడము, గాయత్రికి కరెక్ట్ టైం ఇట్లా ఎఫెక్ట్ కావడము, నాకు ఇట్లా ప్రాబ్లం కావడము, నాదైతే ఇంకా అయితే చాలా డేంజర్ పొజిషన్లో ఉంది. అసలు చెప్పడానికి రాదు. అది మీకు డైరెక్ట్గా చూపిస్తే ఇట్లా బాగుంటుంది అది. ఎందుకంటే డైరెక్ట్ చూడండి, ఒకసారి వెయిన్ చూడండి ఎంత లామైంది. ఈ చెయ్యి ఎంత సాఫ్ట్ ఉంటుంది, ఈ చెయ్యి సాఫ్ట్ ఉంటుంది, బట్ ఇదైతే బాగా లాము ఉంటుంది అనమాట. అంటే వేనే ఇంత లామైంది, లోపల వేన్ ఉంటుంది కదా నరము, అది ఇంత లామైంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఈ విషయం అయితే మీ ద్వారా అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ మధ్య ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయి, వీడియోస్ రెగ్యులర్గా చేయట్లేదు అని చెప్పేసి కొంతమందికైనా డౌట్ ఉంటుంది కదా. నా రెగ్యులర్గా చూసే కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక 200-300 మంది, వాళ్ళకైతే డౌట్ అయితే ఉంటుంది కదా. అందుకని చెప్పేసి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. కొత్త వాళ్ళకి ఇలా సపోర్ట్ చేసి ఇప్పటికైనా ఈ ప్రాబ్లమ్స్ 1 by 1 అన్నీ ఒకటిసారి కాకుండా 1 by 1 క్లియర్ అయితే బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ మీ ద్వారా అయితే షేర్ చేసుకోవాలనుకున్నది. మళ్ళీ నెక్స్ట్ మంచి వ్లాగ్తో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.